ఇంతవరకు దేవుడు తన కృపలో తన రెక్కల చాటున మనం కాచి భద్రపరచడానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవాతి దేవునికి కలుగును గాక. ఆమె అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. అందును బట్టి దేవుని సన్నిధిస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దయచేసి సిద్ధపడండి. మహాగణుడును సర్వాంతర్యమైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చిందిగా ప్రభువా, నీవు మా అందరితో మాట్లాడమని అడిగించున్నాం. ఎందరైతే వాక్యపు ఆకలి కలిగి ఉన్నారో, ఎందరైతే నీ వాక్యము ఎరుగక ఉన్నారో, నీ వాక్యమును బట్టి రక్షణలోనికి రావాల్సిన వారు ఉన్నారో, ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని అడిగించున్నాం. సహాయం చేయండి. ఇక్కడ నిలవబడిన నన్ను ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ శక్తితో, నీ ఆత్మతో నన్ను నింపి నా నోటిని నీ మాట ఉంచి నీవు మాత్రమే మాట్లాడమని అడిగించున్నాం. మా ద్వారా నీ నామము గణపరచబడినట్టు సహాయం చేయండి. మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును దయచేయండి. ప్రభా, నీ వాక్యమును అంగీకరించే హృదయమును దయచేయండి. సహాయం చేయండి. ఈ ప్రాంతం అంతా చుట్టూ నీ అగ్ని కంచెవేయండి. నీ వాక్యము ఎడల ఆసక్తితో మేము వినగలిగే హృదయములు మాకు దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. అయితే దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుచు ఉన్నది నిత్య జీవమునకు మార్గములు. మనందరికీ పుట్టిన ప్రతి ఒక్క మనుషునికి ఆశ ఉంటుంది. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యము, స్వర్గము, అదే నిత్యమైన రాజ్యమునకు చేరాలనే ఒక ఆశ ఉంటుంది. అయితే కోరిక అయితే ఉన్నది, ఆశ అయితే మనకు ఉన్నది. కానీ మరి ఆ రాజ్యము చేరాలి అంటే, ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్గము అనేది ఉండాలి. ఆ మార్గము తెలిస్తేనే మనం ఆ ప్రాంతానికి లేదా ఆ గ్రామమునకు, ఆ ఊరుకు, మనం ఆ ప్రదేశానికి వెళ్ళగలం. మరి దేవుని యొక్క రాజ్యమైనటువంటి ఆ నిత్య రాజ్యమునకు మనము చేరాలి అంటే మార్గం తెలియాలి కదా. ఆ మార్గముల గురించి దేవుడు ఈ దినాన మాట్లాడబోచున్నారు. వాక్యపు అంశం నిత్య జీవమునకు సంబంధించిన మార్గములను బట్టి మాట్లాడుతూ. అయితే ఇందులో 7 విషయముల గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందులో నుండి మొదటిగా మనిషి పాపము, మనిషి యొక్క పాపము ఏంటి. నిత్యరాజ్యముల గురించి దేవుడు చెప్తాడంటే పాపం గురించి మాట్లాడుతున్నాడనే ఆలోచన వస్తే వాక్యాన్ని చూద్దాం. మొదటిది మనిషి యొక్క పాపము ఏమిటి అనగా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. హల్లెలూయా. వాక్యము చాలా క్లియర్గా మాట్లాడుతున్నది. అయితే మనుషులందరికీ ఆశ అయితే ఉన్నది. ఏ ఆశ ఉన్నది? నిత్య రాజ్యము చేరాలనే ఆశ, కోరిక అయితే ఉన్నది. అయితే ఈ రాజ్యము మనిషినికి ఎందుకు కలగటలేదు, ప్రజలందరికీ ఎందుకు కలగటలేదు అంటే వాక్యం మాట్లాడుచున్నది మొదటిది మనిషి యొక్క పాపం అంటాం. ఏ భేదము లేదు, ప్రాంతీయ భేదము కానీ, భాష భేదము కానీ, దేశ భేదము కానీ, అంటే స్త్రీ పురుషుల భేదములు కానీ, ఆ దేశం ఈ దేశం సంబంధించిన వాడి కుల మత ప్రాంతీయ భాష భేదములు లేకుండా ప్రతి ఒక్కరికి సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. ఏ భేదమును లేదు, ఎందుకనగా అందరూ పాపము చేసి ఉన్నారు. ఈ పాపము దేవుడు అనుగ్రహించే ఆ మహాకృప అయినటువంటి, ఉచితముగా ఇచ్చేటువంటి ఆ మహిమను మనుషుడు పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తున్నది. ఏమిటి ఆయన మహిమ అనగా, ఆయన ఉచితముగా మన కొరకు సిద్ధము చేసినటువంటి ఆ పరలోక రాజ్యమును మనుషుడు పొందలేకపోతున్నారు అని వాక్యం మాట్లాడుతున్నది. ఎందుకు పొందలేకపోతున్నారు? పాపము అనేది మనుషుని ఎలా చేస్తుంది అంట, దేవుని యొక్క రాజ్యమునకు
దూరముగా చేస్తున్నది. దేవుడు ఇచ్చే ఆ ఉచిత కృపను పొందలేకుండా, ఆ అర్హత రాకుండా దేవుని యొక్క మహాకృప నుండి వేరు చేసి దూరముగా నెట్టేస్తున్నది మనిషిని పాపము అనేది. ఎప్పుడైతే ఈ పాపము అనేది మనిషిని ఆధీనంలోకి తీసుకుంటుందో, మనుషుడు తను పొందవలసిన కృపను, తాను చేరవలసిన రాజ్యమునకు కావలసిన అర్హత అంతయు కూడా కోల్పోతూ ఉన్నాడు. అయితే మనుషుడు ఏం చేయాలి మరి? నిత్య రాజ్యానికి చేరాలి అంటే పాపములను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రెండవది పాపములను విడిచిపెట్టాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమున్నట్లు మన ప్రాచీన స్వభావము మనతో ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. హల్లెలూయా. వాక్యం మరలా చెప్తూ ఉన్నది, మనం ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు, మనం ఇంకా పాపము చెప్పే అధికారంలోనే, పాపము చెప్పే క్రియలనే చేసేవారిగా మనం ఉంటున్నాము. అదే అధికారం కింద మనం ఇంకనూ పరిపాలింపబడుతున్నాము అని మీరు ఇంకనూ అదే ఆలోచనతో, అదే స్వభావంతో మీరు ఉండవద్దు. ఎందుకు అంటే ఈ పాపమంతయు కూడా పాప శరీరముగా ఈ లోకానికి మన పాపమంతటిని తన భుజం మీద వేసుకుని మన కొరకు పాప పరిహార్థ బలిగా అర్పింపబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మన ప్రాచీన స్వభావమును, అనగా మనము జన్మతా వచ్చినది లేకపోతే పితరుల ద్వారా వచ్చిన పాపమైనను, మన క్రియల స్వభావం యొక్క ఆలోచన ద్వారా వచ్చిన సర్వ పాపం అంతటిని కూడా దేవుడు తన శిలువ మీద ఆయన మన పాపము అన్నిటిని ఆయన కడిగి వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యమును మీరందరూ గుర్తు ఎరగాలని వాక్యం మన యొక్కసారి జ్ఞాపకం చేస్తున్నది. ఎందుకనగా మనం రాజ్యము చేరడానికి, పరలోక రాజ్యం చేరడానికి పాపము అడ్డముగా ఉన్నది. అయితే ఈ పాపము మన నుండి తొలగింపబడాలి అంటే మన విశ్వాసము యేసుక్రీస్తు మీద ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే దేవుడు మన స్వభావమును మార్చడానికి, మనకు నిత్యమైన నూతనమైన క్రియను మనకి ఇవ్వడానికి ఆయన ఆనాడే తన కలవరి శిలువ మీద మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సత్యం మనం ఎప్పుడైతే ఎరుగుతామో మనము ఆయన రాజ్యము చేరబడతాం. మూడవది మనము ఏం చేయాలి అంటే క్రీస్తును సొంత రక్షణగా మనం అంగీకరించాలి. మూడవది యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించాలి. మొదటిదేమో పాపములైతే మనం కలిగి ఉన్నాం, ఆ పాపం మనం విడిచిపెట్టాలి, అంగీకరించాలి. తర్వాత ఎప్పుడైతే పాపను మనం విడిచిపెడతామో తద్వారా మనం యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షణగా అంగీకరించాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఏదో మన వస్త్రములోనో, మన పనుల్లోనో, మన ఆలోచనలోనో నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మేశాను, నా జీవితాన్ని వదిలేశానని మన వస్త్రములతో మనం చెప్పడం కాదు, మన నోటితో మనం మాట్లాడాలని వాక్యం మాట్లాడుతుంది. ఏ నోటి మాట? పైకి చెప్పే, మనుషుల ఎదుట గొప్పలకు చెప్పేటువంటి మాటలైతే దేవుడు అడుగుటలేదు. కానీ మనం చెప్పేటి మాట, మన నోట నుండి వచ్చే మాట ఎలా ఉండాలి అంటే మనం పలికే మాట ద్వారా అనేకుల హృదయములు, అనేకుల ఆలోచనలు, అనేకుల తలంపులు మన మాట మీద ఆధారపడి దేవుని వైపు త్రిప్పబడే విధముగా మనం మాట్లాడాలి. ఆ మాట ఏం మాట్లాడాలంట? నీ యేసు ప్రభు అని, యేసుక్రీస్తు ప్రభు నిజముగా రక్షకుడని మనం ఎలా ఒప్పుకోవాలంట? మన నోటితో మనము
ఒప్పుకొని ఏం చేయాలని వాక్యం చదివిస్తుంది? దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని, ఆయన సిలువ వేయబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఉన్నాడని నమ్మాలి. అలాగే చనిపోయిన యేసుక్రీస్తు ప్రభువుని పరమ తండ్రి అయిన దేవుడు మరలా ఆ మృతుల్లో నుండి సజీవముగా ఆయన లేపి ఉన్నాడు అని మనం ఖచ్చితంగా విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు తన రక్షణను మనకు అనుగ్రహించేవాడనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను మనం నోటి మాటతో చెప్తే సరిపోదు, కానీ మరలా చెప్తూ ఉన్నాడు చివరిగా 9వ వచనం. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, మనం ఎప్పుడైతే మన నోటితో యేసుక్రీస్తు ప్రభువు నిజముగా మన సొంత రక్షణగా అంగీకరించి, మన నోటితో ఈయన నిజముగా ప్రభువు, ఈయన నిజముగా అభిషక్తుడు, ఈయన నిజముగా రక్షకుడని మన నోటితో మాత్రము ఒప్పుకున్నట్టు కాదు, కానీ చివరిగా వచనము చివరు మళ్ళా చెప్తున్నాడు చూడండి, ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని, నేను వాక్యం ఎరిగిన వాడను, దేవునికి నేను వాగ్దానం ఇస్తున్నాను, నేను నిర్ణయం తీసుకుంటున్నాను, తీర్మానం తీసుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను, నీ నోటి మాటతో చెప్పి వదిలేస్తే నీవు రక్షింపబడవు. కానీ నీవు ఏదైతే నీ నోటితో నీవు పలుకుచున్నావో, ఏదైతే నీ నోటితో నీవు దేవుని సన్నతిస్తూ ఉన్నావో, ఏ పాటలనైతే ఈయన రక్షకుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిజమైన వాడు అని నీవు నీ నోటితో నీవు పలుకుచున్నావో, ఆ మాటలను నీవు నీ హృదయంతో విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచుతావో, ఏ సమయమందైతే ఆయన మాటలు నువ్వు గైకొంటూ ఉంటావో, ఎప్పుడైతే ఆయన మాటలను పూర్ణ హృదయంతో నీవు అంగీకరించి నీ హృదయంలో స్థిరముగా నిలుపుకొని ఉంటావో, అప్పుడు దేవుని యొక్క వాక్యము నిన్ను రక్షిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనము వాక్యాన్ని విశ్వాసం ఉంచకుండా, దేవుని యొక్క కార్యములను విశ్వసించకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన రక్షకుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన అభిషక్తుడని మన హృదయంలో మనము విశ్వాసం ఉంచకుండా, మనం తెల్ల బట్టలు వేసుకున్నా, మన వాక్యాన్ని చేతి పట్టుకుని మనం తిరుగుతున్నా, నేను క్రైస్తవునని లోకమందున్న మనం చెప్పుకున్నా, మనము రక్షింపబడము. మనం చేయవలసింది ఏమిటి అంటే, యేసుక్రీస్తు నిజముగా ప్రభు అని మన పెదవులతో మన నోటితో ఒప్పుకొని, ఆయనను తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపి ఉన్నాడని మన హృదయమందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఏమవుతాం? మనం రక్షింపబడతాం. తద్వారా ఆయన రాజ్యం మనకు వస్తూ ఉంటుంది. 4వది, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్మి విశ్వాసం ఉంచుతామో, 4వదిగా మనం చేయవలసినది బాప్తిస్మము పొందాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నది. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని యొక్క నామము మహిమపరచబడడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మృతుల నుండి లేపి మనకు రక్షకునిగా ఒక మాదిరిగా ఆయన చూపించినాడు. అలాగే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా ఆయనలో నుండి మనము కూడా లేపబడాలి. నూతన వస్త్రమును, నూతన స్వభావమును, నూతన జీవమును, నూతన రూపమును మనము కూడా పొందుకోవాలి అంటే మనము కూడా బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే మృతి పొంది ఉన్నాడో శరీరధారిగా, మనము కూడా పాపముతోనూ కల్మషముతోనూ దోషముతో నిండిపోయిన ఈ దేహమును, నశించేటువంటి ఈ మట్టి దేహమును విడిచిపెట్టి మహిమలో ప్రవేశించడానికి, మనము కూడా మరణములోనికి వెళ్ళడానికి బాప్తిస్మము ద్వారా సిద్ధపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఆలోచన చేయండి.
మనము బాప్తిస్మం పొందకుండా చనిపోతాము. పుట్టిన ఏ మనుషుడైనను ఏ జీవి అయినను చనిపోతుంది, నశిస్తుంది. అయితే నిత్యరాజ్యము వెళ్ళాలంటే ఒక ఖచ్చితమైన అర్హత అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్తేనే అనేకమైన చెక్కింగ్లు, అర్హతలు అన్నీ చూస్తే తప్ప పంపించరు. మరి సర్వ సృష్టిని చేసిన వాడు, మనం నిర్మించిన నిర్మాణకర్త అయిన దేవుని దగ్గరకు, నిత్యత్వములోనికి, పరిశుద్ధతలోనికి, అక్కడ పెద్దల యొద్దకు, మహాపరిశుద్ధుల యొద్దకు, దేవదూతల మధ్యలోనికి మనం వెళ్ళాలి అంటే అర్హత వద్దా? మనకు పరిశుద్ధత వద్దా? ప్రత్యేకత మనకు వద్దా? ఈ పాపముతోనూ, ఈ కల్మషములతోనూ, రోగములతోనూ, బాధలతోనూ ఇలాగే మనం వెళ్ళిపోవాలా? వీటన్నిటిని లోకమందు విడిచిపెట్టి మనం వెళ్ళవద్దా? అందుకే అంటున్నాడు, ఇవన్నీ మన నుండి పోవాలి అంటే మనము యేసుక్రీస్తు ప్రభువు దగ్గర విశ్వాసం ఉంచి ఆయన నామములో మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకుంటాడు. హల్లెలూయా. అది ఆయన చెప్తూ ఉన్నాడు, మనము నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్టు మన స్వభావము మార్చబడడానికి, మనం దేవుళ్ళలో ఇంకను నిలబెట్టబడడానికి మనం ఏం చేయాలంటే బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో మనము పాత పెట్టబడాలి. నేను చస్తే దేవుని రాజ్యం వెళ్తాను, నేను మరణిస్తే ఆ పరమ తండ్రితో నేను ఆ పరిశుద్ధుల మహావిందులో పాల్గొంటాను. నేను ఈ లోకంలో విడనాడితే, ఈ దేహం నుండి నా ప్రాణం వేరు చేయబడితే ఈ క్షణమే నేను పరిశుద్ధుల గుంపులో చేరతాను అనే విశ్వాసము మనలో ఉండాలి. ఏది బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కాదు, లోకమందు మనం తిరుగుచున్నప్పుడు, లోకములో మనము దేవుని పని చేస్తున్నప్పుడు, మన పనుల్లో మనం నిమగ్నమైపోయినప్పుడు కూడా అదే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అంతే తప్ప బైబిల్ చేత పట్టుకుని ఆయన సన్నిధిలో ఉన్న క్షణము, వాక్యం వింటున్న సమయంలో, ఆరాధన చేస్తున్న సమయం అంతా కూడా నేను నిజముగా దేవునితో వెళ్ళిపోతాను, నేను నిజముగా చనిపోతే దేవునితో ఉంటాననే విశ్వాసము అవిశ్వాసమే. ఎందుకంటే ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన ఆత్మ పని చేస్తుంది, ఆయన ఆత్మ మనం ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది పరిశుద్ధంగా ఉండడానికి. మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలోనికి, మన కుటుంబ పనుల్లోనికి మనం వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధత మనం విడిపోకూడదు కదా, ఆ విశ్వాసం మనం విడిచిపెట్టకూడదు కదా, దేవునితో కూడిన ఆ బంధము మనం విడిపోకూడదు కదా. అది విడిపోకూడదు అంటే మన విశ్వాసము ఖచ్చితంగా దేవునితో అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవది, యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం తెలుసుకోవాలి. మొదటిగా పాపాన్ని విడిచిపెట్టాలి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలి. ఆయన అంగీకరించి బాప్తిస్మం ద్వారా ఆయనకు దగ్గరగా అవ్వాలి. ఈ బాప్తిజం పొందుకుని ఆయనకు దగ్గరగా అవుతున్నప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. దేవుడు ఆధారముగా మాట్లాడుతున్నాడు. లేఖనము ఆధారముగా మనకు ఇవ్వబడిన ఉపదేశము ఏమిటి? ఆ ఉపదేశము ఆధారము లేకుండా పరిశుద్ధాత్ముడు మనతో ఎక్కడను మాట్లాడటం లేదు. వాక్యపు ఆధారంతో మరలా బలపరుస్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించినది. అయితే ఆ ఉపదేశము ఏమనగా, పౌలు, అపోస్తలుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉపదేశము ఏమిటి అంటే, క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొంది ఉన్నాడు. ఇది సత్యము, ఇది నమ్మదగినది. మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన ఖచ్చితంగా మృతి పొంది ఉన్నాడు. ఆయన సమాధి కూడా చేయబడి ఉన్నాడు. అయితే లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున ఖచ్చితంగా లేచి ఉన్నాడు. ఇది చరిత్ర ఆధారితమైన వాక్యమై ఉన్నది.
అయితే దీని ద్వారా మనం సిలువ శక్తిని ఎలా పొందుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు మరణించే సమయంలో సిలువ మీద ఆయనను ప్రేమించిన వారి కొరకు చూచిన్నాడు, చివరికి ఆయనను హింసించిన వారి కొరకు ప్రార్థన చేసినాడు. అందరి కొరకు ప్రార్థన చేసి ప్రాణమును అర్పించినాడు. మనుషులందరి కొరకు ప్రాణమును పెట్టి ఉన్నాడు. వాని పాపములు వానిని నరకములోనికి తీసుకువెళ్లకుండా పాపము నుండి విడుదల పొంది నిత్యత్వములోనికి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని ప్రతి పాపము నుండి విడుదలను ఆయన కలవరి శిలువ మీద ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. ఎందుకు అనగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించాలి. ఆ మరణించిన వాడు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినవాడు ఖచ్చితంగా యేసులాగానే మరణిస్తాడు. యేసు ఎలా మరణించినాడు? తిరిగి లేవడానికైనా మరణించినాడు. మనము కూడా నేను చస్తే తిరిగి లేస్తాను. ఎలా లేస్తాను? ఈ మట్టి దేహముతో కాదు కానీ మహిమ శరీరముతో లేస్తాను అనే విశ్వాసముతో మరణానికి సిద్ధమవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభు 3వ దినమున లేచి ఉన్నాడు. ఎలా లేచినాడు? పరిశుద్ధముగా లేచినాడు. నూతన శరీరంతో ఆయన లేచినాడు. ఆత్మస్వరూపిగా ఆయన లేచినాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు లేచినాడు? త్వరలో భవిష్యత్తులో మరణించి ఆయన నామమందు నమ్మి బాప్తిసం పొంది మరణించి ఆయన రాజ్యము చేరడానికి సిద్ధమైన ప్రతి ఒక్కరిని కూడా ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి రెండవ రాకలో రావడానికి ఆయన ఒక సిద్ధపాటు కలిగి లేచినాడు. మనము కూడా నేను మరణిస్తే తిరిగి లేస్తాను అనే నమ్మకం ఉంచి, నేను తిరిగి లేచిన తర్వాత నా కొరకు పరమతండ్రి రాబోతున్నాడు. పరిశుద్ధులతోనూ వివేల దూతలతోనూ భూరి శబ్దములతో మహా గొప్ప సైన్యముతో ఆయన లోకానికి రాబోతున్నాడు. ఎందుకు అనగా ఆయన నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆయన సిలువలో పెట్టిన మరణము నా ప్రతి ఒక్క కాడిని విరగొట్టి ఉన్నదనే విశ్వాసం మనలో ఉండాలి. మనకి ఏ శరీర బలహీనత ఉండని, ఏ వ్యాధి బాధలే ఉండని, ఏ రోగమే మనల్ని వేధించని, ఇవన్నీ దేవునికి సాధ్యమా అసాధ్యమా? ఆయనకు సమస్తమును కూడా సాధ్యమే. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఈ బాధ నన్ను కృంగదీసేస్తుంది, ఈ వేదన నన్ను కృంగదీసేస్తుంది, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకు మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు, లోకపు మాటలు అన్నీ కూడా నన్ను కృంగదీస్తున్నాయని. అయితే ఈ వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. మరణమునే ఓడించిన వాడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరణమును గెలిచి తిరిగి లేచినవాడు. ఈ సిలువ శక్తిని, ఈ మాటలు మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వాసం ఉంచుతామో, ఖచ్చితంగా లోకమును ఎదిరించే విశ్వాసమును దేవుడు మనకి ఇస్తాడు. మనం పొందుకుంటాం. ఈ విశ్వాసము లేకుండా, ఈ తెగింపు లేకుండా, ఈ తీర్మానము, ఈ నిర్ణయము మనలో లేకుండా మనము నిజముగా క్రైస్తవులుగా మార్చబడము కష్టము. అది జరగదు. మనకు ఒక తెగింపు ఉండాలి. ఏం తెగింపు అంటే, లోకమును విడిచిపెట్టి ఖచ్చితంగా దేవునిలో బ్రతకగలిగిన తెగింపు మనలో ఉండాలి. లోకపు ఆలోచనలు, లోకపు ఆచారములు, లోకపు క్రియలను ఖచ్చితంగా మనలో నుండి, మన ఆలోచనల నుండి వాటిని విడిచిపెట్టి నేను దేవుని కొరకే బ్రతకాలి అనే తెగింపు మనలో ఉండాలి. అయితే 6వది, మనం శిలువ శక్తిని పొందుకున్న తర్వాత క్రీస్తు వలె మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడు? ఆయన ఏం చేస్తున్నాడు అంటే, గలతీయులకు కూడా 3వ అధ్యాయం 27 వచనం, బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. చాలు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువును మనం పోలి ఉండాలి. ఆయన ఎలా పోలి ఉన్నాడు? శత్రువును సహితము కూడా ప్రేమించి ఉన్నాడు. శత్రువు సహితము కూడా తన హృదయమును మార్చుకునే విధముగా ఆయన ప్రేమించినాడు.
బరబ్బా అంటున్నాడు, నీవు నాతో చేయి కలిపితే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి కొత్త రాజ్యాన్ని కడదామంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను ప్రాణమునైనా పెడతాను కానీ నీతో చేయి కలపను. అంటే లోకముతో నేను చేయి కలపను కానీ లోకము కొరకు నేను ప్రాణము పెడతానని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఎందుకు బరబ్బాని లోకంతో పోల్చి ఉన్నాను అంటే, అతడు దోపిడీదారుడు, లోకపు ఆశలు కలిగిన వాడు, శరీర ఆశలు కలిగిన వాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా తన శరీరము సుఖపడాలి అని కానీ, తన శరీరము ఆనందించాలని కానీ, ఇతరుల నుండి యేసుక్రీస్తు ప్రభు సంతోషించాలనే కానీ ఎక్కడ ఆయన కోరుకొనలేదు. ఆయన విశ్రాంతిని తీసుకొనలేదు. ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అలాంటి బందిపోటు సహితము కూడా యేసుక్రీస్తు మరణమును చూచి మరణ వార్తను విని ఆయన గురించి సువార్త ప్రకటించడానికి సిద్ధమైన స్వభావము కలిగిన వాడిలాగా మారిపోయి ఉన్నాడు. మరి క్రైస్తవుని అని చెప్పుకుంటున్న మనము నిజముగా ఆయన కలిగి ఉన్నామా? విశ్వాసిని అని చెప్పుకుంటున్న మనము ఆయన ప్రేమ మనలో కనబడుతున్నదా? మన మాటల్లో కానీ, క్రియల్లో కానీ, ఇతరులతో మాట్లాడే విధానంలో కానీ, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విధానంలో కానీ, మన జీవిత క్రియల్లో, మన జీవితాంతంలో మనం ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తున్నామా? ఖచ్చితంగా ఆయన దేవుడండి, ఆయన క్రీస్తు అనవచ్చు. అయితే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు ఆయన జీవించినాడు. దయచేసి వాక్యాన్ని వినాలి. ఆయన ఖచ్చితంగా ఆయన తన జీవితానికి మనకు ఒక మాదిరిని చూపించినాడు. అందుకే మనం క్రీస్తు వలె జీవించాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. మనము బాప్తిసం పొందేసి నేను రక్షింపబడిపోయి ఉన్నాను, వాక్యాన్ని వినేసి కన్నీటి ప్రార్థన చేసి నేను మారిపోయి ఉన్నాను అంటే అది కుదరదు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ స్వభావాన్ని, ఏ వ్యక్తిత్వమును ఆయన ఈ లోకంలో చూపించినాడో మనము అదే చూపించాలి. ఇతరులను ప్రేమించాలి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, శత్రువు రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, దేశముల కొరకు, దేశ నాయకుల కొరకు, నశిస్తున్న అనేక ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన. నాకేంటి బాధ్యత, నాకు అవసరం, నాకు అంత పని లేదు, నా పనులే నాకు ఒత్తిడి అయిపోతున్నాయి, నా ఉద్యోగాలే నాకు ఒత్తిడి అయిపోతున్నాయి అంటే దేవుడు కూడా అంటాడు, చాలామంది రక్షింపబడ్డాడు, నీవు తర్వాత చూద్దాంలే అని నిన్ను నన్ను ఆయన పక్కన పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అనేక దేశం ఉన్న ప్రజలను పోషించాలి, నీ పోషణ నేను తర్వాత చూస్తానంటే మన స్థితి ఏం కావాలి? ఆలోచన చేయండి. దేవుని యొక్క రెక్కల చాటు నుండి ఒక్కసారి మనం వైదొలిగితే, ఆయన రక్షణలో నుండి, ఆయన కాపుదలలో నుండి, ఆయన భద్రతలో నుండి, ఆయన మందలో నుండి ఒక్క క్షణం మనం పక్కకు వెళ్ళినట్లయితే మన స్థితి ఏమవును? దయచేసి ఆలోచించండి. అందుకే మనము క్రీస్తు వలె మారాలి. మనం ఎప్పుడైతే క్రీస్తు వలె మారుతామో ప్రపంచములు ఆయన వైపు తిరుగుతాయి. హల్లెలూయా. నీవు మారితేనే, నేను మారితేనే లోకం మారుతుంది. మనం మారకుండా మన కుటుంబం మారాలంటే సాధ్యం కాదు. పెద్దవారైనా మనం మారకుండా మన పిల్లలు మారాలంటే అది జరగని పని. మనము దేవుని సన్నతించకుండా, దేవుని మనం ఆరాధించకుండా, నా పిల్లలు దేవుని ఆరాధించట్లేదు, నా కుటుంబం దేవుని ఆరాధించట్లేదు అంటే అది జరగని పని. మనమే దేవునికి సమయం ఇవ్వలేనప్పుడు మన కుటుంబం ఎక్కడిస్తుంది? మన కుటుంబమే దేవునికి సమయం ఇవ్వలేనప్పుడు మన ఊరు, మన గ్రామం, మన బంధువులు, మన సంఘం ఎక్కడ సమయం ఇస్తుంది? మొదటిగా మనల్ని మనం చెక్కుకోవాలి. మొదటిగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. మొదటిగా మనల్ని మనం నలగగొట్టుకుంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. తద్వారా అనేకులు కదిలింపబడుతూ ఉంటారు. చివరిగా 7వది నిత్య జీవం మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు వలె మనం మార్చబడతామో, క్రీస్తు వలె మనం నలగగొట్టబడతామో, క్రీస్తు వలె మనల్ని మనం చెక్కుకుంటామో మన నిత్య జీవం ఖచ్చితంగా చేర్చబడతాము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చెను. హల్లెలూయా. ఏమిటి సత్క్రియ? ఏమిటి మహిమ?
ఏమిటి ఘనత, ఏమిటి అక్షయత అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి రాజ్యమును ఎవ్వరును చేరలేరని. ఇవన్నీ కూడా ఆయనే కదా. ఆయనను ఎవరైతే వెతుకుతారో, ఆ క్రియలన్నీ ఎవరైతే చేస్తారో వీరికి ఏమొస్తుందంట? నిత్య జీవము ఉచితముగా దేవుడిస్తానంటున్నాడు. ఉచితంగా ఇచ్చేది ఎవరు కోరుకోరు? ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వు కష్టపడాలి, నువ్వు రోధించాలి, రక్తం చిందించాలి, చెమటలు చిందించాలంటే ఇష్టం ఉండదు. దేవుడు అంటున్నాడు, నీవు ఇవేమి చేయదు, నీవు హృదయాన్ని నాకు ఇస్తే చాలు. సత్యము, మహిమయు, ఘనతయు అక్షయమైనది అంటే నిరంతరము శాశ్వతముగా ప్రపంచములే మారిపోయినా, తరములే మారిపోయినా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండదగిన దేవుని యొక్క కృపను మనం వెతికినట్లయితే ఆయన తన నిత్యమైన రాజ్యమును మనకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయన రాజ్యం మనం చేరడానికి ఆయనకు మనకు మధ్య మన పాపము అనేది అడ్డుగోడగా ఉన్నది. ఈ పాపమును విడిచిపెట్టాలి అని మొదటిగా చెప్పి ఉన్నాడు. రెండవదిగా మనం పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకునిగా, మన అధికారిగా మనము అంగీకరించాలని రెండవదిగా చెప్పినాడు. మూడవది, యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షణగా అంగీకరించి బాప్తిస్మము ద్వారా మృతి పొందడానికి మనము సంసిద్ధమై ఉండాలని చెప్పినారు. నాలుగవది, మనం బాప్తిస్మము పొంది ఈ లోకమును విడిచిపెట్టి దేవునికి, ఆయన సంఘంలోనికి మనం ఒక అవయముగా చేరినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారము యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఈ శక్తిని మనం తెలుసుకుంటామో, దాన్ని రుచి చూస్తూ ఉంటామో, యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకి తెలుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు అనే క్యారెక్టర్, ఆ వ్యక్తిత్వము, ఆ స్వభావము, ఆ ప్రేమ, ఆ కృప మనకి కనబడుతూ ఉంటుంది. తద్వారా ఎప్పుడైతే కనబడుతున్నదో ఆటోమేటిక్గా అనుకోకుండానే మనము కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వలె మన స్వరూపము మార్చబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుగా మనం మార్చబడతామో ఖచ్చితంగా నిత్యరాజ్యము ఆయనను మనకు ఇవ్వనై ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. మహాగణుడును సర్వాంతర్యామైన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎప్పటి వరకు నీవు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రములు. ప్రభువా, మేము నిత్య రాజ్యము చేరాలి అంటే పాపము అడ్డమగున్నది, ఆ పాపము విడిచిపెట్టాలి అని, నిన్ను నమ్మకముగా విశ్వాసం ఉంచాలని, నిన్ను సొంత రక్షణ అంగీకరించి ప్రభువా మేము బాప్తిజం ద్వారా మరణముకు సిద్ధమవ్వాలని తండ్రి, నీ శిలువ శక్తిని పొందుకొని నీ వైపు నీలాగా మేము మార్చబడితేనే ఆ రాజ్యము వస్తుందని నీవు మాతో మాట్లాడినావు. వెత్తబడిన ప్రతి వాక్యం బట్టి నీకు వందనాలు. వినిన వారందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెత్తబడిన ప్రతి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి మొలిచి చిగురించి ఫలించినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. ప్రతి హృదయము వాక్యములకు సాధ్యపడినట్టు, ప్రతి హృదయము వాక్యమును అంగీకరించినట్టు సహాయం చేయమని అడుగుచున్నాం. ఎందరైతే వాక్యాన్ని ఆలకించి ఉన్నారో, మాతో కలిసి నీ నామం గణపరుస్తున్నారో ప్రతి ఒక్కరికి నీ కృపను దయచేయండి, నీ రక్షణ దయచేయమని అడుగుచున్నాం. నీ చిత్తమైతే మరలా నీ సన్నిధిలో మేమందరం కూడి ప్రభా నీ రాజ్యం మేమందరము చేరినట్లు నీ కృప మా అందరి ఎడల నీవే ధరింపు చేయమని నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.